ప్రభు, నీ దృష్టిని నా మీదకి మరల్చి నన్ను కరుణింపుము. నేను ఏకాకిని, దరిద్రుడను. నా దైన్యమును, నా వ్యతలను పరిశీలింపుము. నా దేవా, నా పాపములన్నింటినీ క్షమింపము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ప్రభు మీతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవబలి పూజ పలిపే జీవన్, సునీత వారి పిల్లలిద్దరిని భగవంతుడు కరోనా నుండి కాపాడినందులకు కృతజ్ఞతగా బలి పూజ నర్పిస్తున్నారు. భగవంతుడు వారికి తోడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. అదేవిధముగా జె చార్లెస్ మరియు జి బాయమ్మ సరితాను భగవంతుడు కరోనా నుండి కాపాడినందులకు కృతజ్ఞతగా అర్పిస్తున్నారు. భగవంతుడు ఆ కుటుంబాన్ని దీవించాలని, ఆ కుటుంబానికి తోడుగా ఉండాలని వేడుకుందాం. మూడవ ఉద్దేశముగా జె ఫ్రాన్సిస్కాను సురక్షితముగా తను చేరవలసిన చోటుకు చేర్చినందులకు దేవునికి కృతజ్ఞతలుగా చెల్లిస్తున్నారు. భగవంతుడు ఆమెకు కావలసిన ఆరోగ్యాన్ని, నడిపింపును ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. ఈ పూజ నెరవేర్చగల మటుకు మనం చేస్తున్న పాపముల ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభు ఆ దయచూపుము, క్రీస్తు ఆ దయచూపుము, ప్రభు ఆ దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ప్రేమామయమైన సంరక్షణ విధానము విఫలము కానేరదు. కనుక అన్ని ప్రమాదముల నుండి మమ్ము రక్షింపమనియు అన్ని విషయములను మాకు శ్రేయోదాయకముగా మార్చమనియు నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. కళ్ళు పోయినప్పుడు తోబీతు దేవుని మీద బలపడలేదు. మొదటి పట్టణము తోబీతు గ్రంథము 2వ అధ్యాయము 9వ వాక్యము నుంచి 14వ వాక్యము వరకు. ఆ రాత్రి నేను స్నానం చేసి శుద్ధి పొంది మా ఇంటి ముంగట గోడ ప్రక్కన పండుకొంటిని. వాతావరణం వేడిగా ఉన్నందున మగమును బట్టతో కప్పుకోనైతిని. ఆ గోడ మీద ఇసుకలున్నవి, కానీ ఆ సంగతి నాకు తెలియదు. అది తమ వేడి రెట్టను చివాలన నా కళ్ళలో జారబిడ్చెను. నా నేత్రములలో తెల్లని పొరలు ఏర్పడెను. నేను తరువాత వైద్యుని సందర్శించితిని, కానీ వారి లేపనము వలన నా కంటి పొరలు ఇంకనూ ముదిరినవి. చివరికి చూపు పూర్తిగా మందగించినది. నేను 4 ఏళ్ల పాటు గుడ్డివానిగా ఉంటిని. అహికారు 2 ఏళ్ల వరకు నన్ను పోషించెను. తరువాత అతను ఏలామునకు వెళ్ళిపోయాను. నా భార్య సామాన్య స్త్రీల వలె కూలి పని చేయవలసి వచ్చెను. ఆమె ముఖము మీద నేత నేసేది. ఆ నేసిన బట్టను తీసుకొని పోయినప్పుడు యజమానులు ఆమెకు పువ్వులు ఇచ్చేవారు. ఒక పర్యాయము 3వ నెల 7వ దినమున అన్న ఒక బట్టను నేసి యజమానుని యొద్దకు కొనిపోయాను. వారు ఆమెకు పూర్తి వేతనమును చెల్లించినదేగాక ఒక మేక పిల్లను కూడా కానుకగా ఇచ్చిరి. అది మా ఇంటికి రాగానే అర్చుట మొదలుపెట్టాను. నేను నా భార్యను పిలిచి, ఈ మేక పిల్ల ఎక్కడిది? నీవు దానిని ఎవరి యొద్ద నుండి అయినా దొంగలించుకొని వచ్చినవా ఏమి? పోయి వెంటనే దానిని ఇంటివానికి ఒప్పగించి రమ్ము. దొంగ సొమ్ము భుజించుట న్యాయము కాదని అంటిని. అన్న, ఇది దొంగ సొమ్ము కాదు. వేతనముతో పాటు దీనిని కూడా నాకు బహుమతిగా ఇచ్చిరి అని చెప్పాను. కానీ నేను ఆమె పలుకులు నమ్మలేదు. ఆమె చేసిన పనికి నేను మొగమెత్తుకో జాలనైతిని. కనుక ఆ మేక పిల్లను కూడా
దాని యజమానుడికి ఇచ్చిరమ్మని పట్టుపట్టి తిని. కానీ ఆమె కోపముతో, నీ దాన ధర్మములు ఏమైనవి, నీ సత్కార్యములు ఏ గాలికి పోయినవి, ఆ పుణ్యమంతయు ఏమైపోయినది, ఇప్పుడు నీ హృదయము నాకు అర్థమైనదని విరుచుకపడెను. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. అందరూ నీతిమంతుని హృదయం స్థిర విశ్వాసమును, ప్రభువునందు నమ్మకము కలిగి ఉండును. మీరు ప్రభుని స్తుతింపుడు, ప్రభు పట్ల భయభక్తులు చూపుడు. అతని ఆజ్ఞలను ఆనందంతో పాటించువాడు ధన్యులు. అతని బిడ్డలు దేశమున బలవంతులుగా మనుదురు. అతని సంతానము దీవెనలను బడియును. అందరూ నీతిమంతుని హృదయము స్థిర విశ్వాసమును, ప్రభువునందు నమ్మకము కలిగి ఉండును. స్థిర విశ్వాసమును, ప్రభువునందు నమ్మకము కలవారు కనుక అతడు తన్ను గూర్చిన దుర్వార్తలను దడియడు, భయ విచారములకు గురికాడు. తన శత్రువుల పతనమును గాంచి తీరును. అందరూ నీతిమంతుని హృదయము స్థిర విశ్వాసమును, ప్రభువునందు నమ్మకమును కలిగి ఉండును. అతడు పేదలకు ఉదారంగా దానం చేయును. సదా దయాపరుడుగా మెలుగును. బలాఢ్యుడైన గౌరవమును బడయును. హల్లెలూయా. వచనం. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా తప్ప ఎవడినో పితను చేరజాలడని రక్షకుడు నుడుగుచున్నాడు. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము మార్కు సువార్త 12వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు. అంతట వారు యేసును మాటలలో చిక్కించుకొని వలనని పన్నుగడ పన్ని పరిసయ్యులలో హేరోదీయులలో కొందరిని ఆయన వద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యసంధుడవు, ఎవరికి నీ భయపడవు, మోమాటము లేని వాడవు, దేవుని మార్గమును గూర్చిన వాస్తవమును బోధించువాడవు. చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా కాదా? నీ అభిప్రాయమేమి అని అడిగిరి. యేసు వారి కపటోపాయమును గుర్తించి, నన్ను ఏల మీరు పరీక్షింతురు? సుంకము చెల్లించు నాణెమును నాకు చూపుడు అని అడుగుగా, వారు ఒక దినారమును ఆయనకు అందించిరి. అప్పుడు ఆయన, అందలి రూపమును నామధేయమును ఎవరివి అని ప్రశ్నింపగా, కైసరవి అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అట్లయినా కైసరవి కైసరునకు, దేవునివి దేవునకు చెల్లింపుడు అని ఆయన వారికి సమాధానమిచ్చను. అందుకు వారు ఆశ్చర్యచకితులైరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదర, నేటి మొదటి పట్టణము తోబీతు గ్రంథము నుండి తీసుకోబడింది. తోబీతు గుడ్డివాడయ్యాడు. గుడ్డితనముతో ఉన్న తాను మాత్రము నీతిగా జీవించాలి, దొంగ సొమ్ముతో బ్రతకూడదు అని తన భార్యకు తెలియజేస్తున్నాడు. తాను గుడ్డివాడిగా 4 సంవత్సరాలు బాధపడ్డాడు. ఆ సమయంలో తన భార్య మగ్గముతో బట్టలు వేసి వాటిని అమ్మి వచ్చిన డబ్బుతో తోబీతును పోషించింది. ఒక రోజున మేకపిల్లను తీసుకొచ్చినప్పుడు, మేకపిల్ల ఎక్కడిది, ఎక్కడి నుంచి దొంగిలించావు, దానిని యజమానులకు ఇచ్చేస్తాయి అన్నాడు. కానీ వాస్తవముగా తన భార్య అన్న మేకపిల్లను దొంగిలించలేదు. బట్టలు అమ్మినప్పుడు యజమానులు కొన్నవారు డబ్బుతో పాటు మేకపిల్లను కూడా ఇచ్చారు. అంటే తోబీతు నిస్సహాయ స్థితిలో ఉన్న తన యొక్క పోషణ సరిగా
జరగటం కష్టమైనా సరే తాను మాత్రము నీతిగానే ఉండాలి, నీతికి కట్టుబడి జీవించాలి అని తన భార్యకు తెలియజేస్తున్నాడు. తోబీతు ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేసేవాడు. చిన్న ప్రాయం నుండి దేవుని యెడల భయభక్తులతో జీవించాడు. తన తల్లిదండ్రులు గొప్ప విశ్వాసంతో పెంచారు. అనాథులను ఆదుకున్నవాడు, దిక్కులేని వారిని ఆదుకున్నాడు. అంతేకాకుండా దేవుని యెడల కూడా తన బాధ్యతలను గొప్పగా నెరవేర్చాడు. ప్రథమ ఫలాన్ని దేవునికి ఖచ్చితంగా సమర్పించేవాడు. దశమ భాగాన్ని దేవునికి ఖచ్చితంగా సమర్పించేవాడు. తన పశు సంపదలో ఉన్న ప్రథమ ఫలాన్ని గాని, తన పశు సంపదలో ఉన్న దశమ భాగాన్ని గాని దేవునికి తప్పకుండా సమర్పించేవాడు. మరి ఇటువంటి గుడ్డివానికి ఇటువంటి గొప్ప విశ్వాసానికి ఎందుకు గుడ్డితనం వచ్చింది? ఎందుకు గుడ్డితనముతో తను బాధపడ్డాడు? తనేం చేశాడు? తను చేసిన తప్పేంటి? తను చేసిన పాపం ఏంటి? తాను ఎటువంటి పాపము చేయలేదు. తాను గుడ్డివాడిగా జీవించినప్పుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి నిందించలేదు, దేవుణ్ణి ప్రశ్నించలేదు. నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, అయినా సరే నీవు నన్ను ఈ విధంగా శిక్షిస్తున్నావు అని దేవుని మీద నింద వేయలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మీద ఆధారపడి జీవించాడు, దేవుణ్ణి అంటిపెట్టుకుని జీవించాడు. మన జీవితంలో కూడా, మన విశ్వాస జీవితంలో కూడా మన కష్టాలు వస్తూ ఉంటాయి, రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆరోగ్యపరమైన కష్టాలు, ఆర్థికపరమైన కష్టాలు, కుటుంబ సమస్యలు వస్తూ ఉంటాయి. మన ఎంత గొప్ప జీవితాన్ని జీవించినా, ఎంత గొప్ప విశ్వాసంతో జీవించినా మన జీవితంలో కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి. వాటిని చూసి మనం దేవుణ్ణి ప్రశ్నించకూడదు, వాటిని చూసి దేవుని మీద నింద వేయకూడదు. మనం చేయవలసిందల్లా దైవ చిత్తానికి లోబడి జీవించటమే, దేవుని మీద విశ్వాసముతో ముందుకు సాగిపోవటమే. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు తెలియజేస్తున్నాడు, చక్రవర్తిని చక్రవర్తికి ఇవ్వండి, దేవునికి చెల్లించండి అని తెలియజేస్తున్నాడు. సుంకరులు, కొంతమంది హేరోదీయులు ప్రభు వద్దకు వచ్చి ప్రభుని ప్రశ్నిస్తున్నారు, చక్రవర్తికి సుంకము చెల్లించవచ్చా, చెల్లించవసరం లేదు అన్నప్పుడు ప్రభు వారికి గొప్పగా సమాధానం చెప్తున్నాడు. వారి ప్రశ్న కుట్రపూరితంగా ఉంది. వారి ప్రశ్న ద్వారా ప్రభుని మాటల్లో చిక్కించుకుని ప్రభుని ఇబ్బంది పెడదామని, ప్రభుని బంధించి హింసిద్దామని వారు ప్రయత్నం చేస్తారు. కానీ వారు అడిగిన ప్రశ్నకు ప్రభు గొప్పగా చెప్తున్నాడు, చక్రవర్తికి చెల్లించవలసింది చక్రవర్తికి చెల్లించండి, దేవునికి చెల్లించవలసింది దేవునికి చెల్లించండి అని తెలియజేస్తున్నాడు. మరి రోజు ప్రభు మనకు దీని ద్వారా ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. ఈ లోక చట్టాన్ని, మానవ చట్టాన్ని గౌరవించండి, దేవుని చట్టాన్ని కూడా గౌరవించండి. మంచి పౌరులుగా మీరు ఈ లోకములో సమాజం ఎడల బాధ్యత ఉంది కాబట్టి సమాజం ఎడల బాధ్యతతో మీరు జీవించండి. ఈ లోకంలో ఉన్న చట్టాలను గౌరవించండి, చట్టాల ప్రకారంగా జీవించండి ప్రభు తెలియజేస్తున్నాడు. అదేవిధముగా దైవ చట్టాన్ని గౌరవించండి, దైవ చట్టాన్ని ప్రేమించండి, దైవ చట్ట ప్రకారంగా జీవించండి అనే విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. మొదటి పట్టణంలో తోబీతు దైవ చట్టాన్ని పాటించాడు మరియు మానవ చట్టాన్ని పాటించాడు. మానవుని ఎడల తన యొక్క బాధ్యతను గొప్పగా నెరవేర్చి ఉన్నాడు. దేవుని ఎడల తన యొక్క బాధ్యతను, తన యొక్క ప్రథమ ఫలాన్ని చెల్లించుకోవటం ద్వారా మరియు దశమ భాగాన్ని చెల్లించుకోవటం ద్వారా తాను ఒక గొప్ప విశ్వాసుడిగా జీవించాడు. మనం కూడా మన జీవితంలో ఇటువంటి గొప్ప వరాన్ని పొందుకుందాం. దేవుని ఎడల మన బాధ్యతలను మరియు సమాజం ఎడల మన బాధ్యతను గుర్తెరిగి దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి మనందరం కూడా కృషి చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున
అర్పింతును. లోకాలనేలేటి నా యేసువా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపము. ఓ ప్రభువా, నీ జాలి హృదయమును నమ్ముకుని మా అర్పణలతో నీ పవిత్ర బలిపీఠమును అత్యంత ఆశతో సమీపించున్నాము. నీ అనుగ్రహ శక్తితో మమ్ము శుద్ధీకరించు నీవు మేము నిర్వహించు ఈ పరమ రహస్యముల ద్వారా మేము పరిశుద్ధులము అగునట్లు దయచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతము తిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పగుడుచున్నారు, అధిపతులు ఆరాధించున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరమును ఏకం చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఇట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచాలని మానుకొంచున్నాము. ఈ విధమైన ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రనందుకొని మరలా కృతజ్ఞతావందనం చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడను. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానుమును స్మరించుచు జీవమనసుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖము నుంచి నీకు పరిచయం చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుగలము. మా ఫ్రాన్సిస్ పాపు గాని, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థానముగల నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేకు మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ
ఆదరుని నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహింపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పెరిగిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన నీకు యుగ యుగములు గౌరవ మహిమను కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీది అనుగ్రహం వలన పాపము నుండి మా విముక్తిని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. రక్తములు నిత్యజములను కాపాడుగాక. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, ఇలా నడిపిన దేవుని విందుకు, పరలోక దేవుని పొందుకు అగాధ జలములలో నన్ను లేవనెత్తెను యేసు. చేసిన జపము. క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మీ ఎడబాయినట్లు దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా
నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని శరీర రక్తములతో నీవు పోషించు వారిని నీ పవిత్రాత్మ ద్వారా సన్మార్గములో నడిపింపుము. తద్వారా నోటి మాట ద్వారా మాత్రమే కాక భక్తిమంతమైన జీవితము ద్వారా మేము నిన్ను మహింపరుతుము. స్వర్గరాజ్యంలో ప్రవేశించే భాగ్యమును కూడా మాకు ప్రసాదింపమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్లి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనాలు.